నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించి కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్లో రోడ్డెక్కాయి కార్మిక సంఘాలు. ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుంచి ధర్నా చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్మికులకు కనీస వేతనం 15,000గా నిర్ణయించాలని, అవుట్సోర్సింగ్ విధానం రద్దు చేసి రెగ్యులరైజ్ చేయాలని కోరారు. జెడ్పీటీసీ సభ్యున్ని ఎమ్మెల్యే వేముల వీరేశన్ తిట్టారని, ఆయన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ నల్గొండ జిల్లా నార్కెట్పల్లిలో ధర్నాకు దిగారు కాంగ్రెస్ నాయకులు. మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. నార్కెట్పల్లి మండలంలో సీసీ రోడ్డు పనులు ప్రారంభించేందుకు వచ్చిన ఎమ్మెల్యే తమ నేతలను బెదిరించాడని ఆరోపించారు. మెదక్ జిల్లాలో వేసవికి ముందే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. వేడిగాలులు తట్టుకోలేక మిరుదొడ్డి మండలం లక్ష్మీనగర్లో బాబు అనే ఉపాధి కూలీ చనిపోయాడు. ఉపాధి హామీ పనులకు వెళ్లిన బాబు ఒక్కసారిగా కుప్పకూలాడు. 108 ద్వారా ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు గ్రామస్తులు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం రాంపూర్లో తాగునీటి కోసం రోడ్డెక్కారు గ్రామస్తులు. తమ గొంతులు తడపాలంటూ ఖాళీ బిందెలతో జమ్మికుంట రహదారిపై ధర్నాకు దిగారు. అన్నం వండుకోవడానికి కూడా నీళ్లు దొరకని పరిస్థితుందని, తమ సమస్యను పరిష్కరించాలంటూ అధికారుల కాళ్లపై పడ్డారు. అటుగా వెళ్తున్న ఆర్డీఓను ఘెరావ్ చేశారు. కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం రఘురాములకోటలోని ఓ రైస్ మిల్పై దాడులు చేశారు విజిలెన్స్ అధికారులు. అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ చేశారన్న సమాచారంతో రైడ్ చేసిన అధికారులు దాదాపు 20 క్వింటాళ్ల బియ్యం పట్టుకున్నారు. ఇదే టైంలో మరో 2 ఆటోల్లో 40 క్వింటాల దాకా రేషన్ బియ్యం మిల్లుకు వచ్చింది. మొత్తం బియ్యాన్ని సీజ్ చేశారు. వెహికల్స్ నడిపేవారు హెల్మెట్ పెట్టుకోవాలంటూ కరీంనగర్ జిల్లా హుస్నాబాద్లో వినూత్న ప్రచారం చేశాడో యువకుడు. ఒంటిపై హెల్మెట్ రూల్స్ ను రాసుకుని రోడ్డుపై వచ్చిపోయే వారికి సూచనలిచ్చాడు. మద్యం తాగి వాహనాలు నడపొద్దని కోరాడు. సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల జరిగే అనర్థాలను జనానికి వివరించాడు.